హాయ్ దోస్తో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ ఈసారి కూడా నేను ఇంకొక వండర్ఫుల్ ఆపర్చునిటీని మెయిన్ లీగ్ ఫర్ గర్ల్స్ని నేను తీసుకొచ్చేసాను అనమాట. అది వాల్మార్ట్ వాళ్ళు కోడ్ హర్స్ ప్రోగ్రామ్ని కోడ్ హర్స్ 2025ని రిలీజ్ చేశారనమాట. ఎవరైతే కోడింగ్లో ఎంతూజియాస్టిక్గా ఉన్నారో అండ్ వెయిటింగ్ ఫర్ దీస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఆన్ గోయింగ్ ఇన్ ద టాపిక్, ఈ కోడ్ హర్స్ 2025 వచ్చేసి ఓన్లీ ఫర్ ద ఫీమేల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న వాళ్ళకి అనమాట. దీనికి మ్యాక్సిమం వచ్చేసి 1 lakh రిజిస్ట్రేషన్స్ని వీళ్ళు రిలీజ్ చేశారు. ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్టయితే 75,772 మెంబర్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు. ఆఫ్టర్ లిజనింగ్ ఆల్ ద ఎలిజిబిలిటీ అండ్ ద పర్క్స్ దట్ యూ విల్ గెయిన్ త్రూ దిస్ ప్రోగ్రామ్, యూ కెన్ enroll or register for this program too. And on going into the video, next eligibility and guidelines kanaka chuste, a circuit branches like a EEE, IT, computer science, ECE, EE వీళ్ళు కూడా ఎలిజిబుల్ గానే ఉన్నారు. అండ్ ఎవరైతే BE ఆర్ బీటెక్ ఉన్నారో వాళ్ళు 2025 and 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ మాత్రమే అలౌడ్. దట్ మీన్స్ 3rd and 4th year బ్యాచెస్ అనమాట. హౌ టు సే 2026 అంటే అట్ ప్రెసెంట్ ఇప్పుడు 3rd yearలో ఉన్న వాళ్ళు 2025 మీన్స్ 2nd years అని చెప్పాలి. అండ్ వీల్ బ్రేసెస్లో పెట్టిన దాని ప్రకారం 1st and 2nd year స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నారు. సో దట్ వన్స్ రిఫర్ చేసుకోండి. మీరు మీ ఇచ్చిన బ్యాచ్ ఆఫ్ 2025 and 2026 అన్నారు కాబట్టి మీ యొక్క ప్రొఫైల్ సెలెక్ట్ అవుతారు. లేదంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ ప్రోగ్రామ్ రిలీజ్ చేసినప్పుడు ఎవరైతే మన జూనియర్స్ ఉన్నారో వాళ్ళు ఎన్రోల్ అవ్వండి. అండ్ డ్యూయల్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు, ఎంటెక్. అండ్ రిమెంబర్, ఎవరైతే క్యాండిడేట్స్ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి 7+ GPA ఉండాలని చెప్పారు. వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అని కూడా వీళ్ళు చెప్పారు. దీనికన్నా తక్కువ ఉన్న వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం కూడా జరిగిద్దని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మల్టిపుల్ ఐడీస్తో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని ఫర్దర్ ప్రాసెస్ నుంచి ఎలిమినేట్ చేయడం జరిగిద్దని కూడా వీళ్ళు చెప్పారు. అండ్ యాజ్ పర్ ద కాంపిటీషన్ స్ట్రక్చర్, దీనికి 3 levels ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ MCQ ఛాలెంజ్ అనమాట. దీనిలో 25 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ ఇన్ 25 minutes. అండ్ రిమెంబర్, ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 1 minute ఆ బోర్డర్ లిమిట్ ఉంటుంది. అంటే నేను పాస్ చేసుకొని నేను తర్వాత మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చి నేను ఫిల్ చేస్తానంటే అవ్వదు. మనం ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసామంటే విత్ ఇన్ 1 minute దాన్ని ఆన్సర్ చేస్తేనే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. దట్ ఈస్ అ MCQ ఛాలెంజ్. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ ఛాలెంజ్. ఇది 90 minutes ఉంటుంది. 2 problems ఉంటాయి, ఈచ్ 100. అండ్ ఇక్కడ కనుక చూస్తే ఒక్కొక్క 100 మార్క్స్కి దీనికి మీన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి ప్రైవేట్ అండ్ పబ్లిక్ టెస్ట్ కేసెస్ ఉంటాయి అన్నారు. ఈ ప్రైవేట్ టెస్ట్ కేసెస్ కనుక కొంచెం మందికి వెరీ లైక్లీ కొన్ని మాత్రమే ఫిల్ అవుతూ ఉంటాయి, కొన్ని మాత్రమే మనకి పాస్ అవుతాయి ఆ ప్రైవేట్ టెస్ట్ కేసెస్ అనేవి. దాని ద్వారా ఫైనల్ స్కోర్స్ అనేవి సేమ్గా ఉండకపోవచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఈ లెవెల్ 3లో క్యూములేటివ్ స్కోర్ ఆఫ్ ద MCQ అండ్ కోడింగ్ ఛాలెంజ్ ఉండిద్ది. ఎవరికైతే మ్యాక్సిమం వస్తుందో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 75,772 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు కదా, వీళ్ళందరూ ఎగ్జామ్ రాశాక MCQ అండ్ కోడింగ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరికైతే మ్యాక్సిమం స్కోర్ వస్తుందో ఫస్ట్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని విత్ ఇన్ అ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ స్కోర్ దట్ దే హ్యాడ్ గెయిన్ త్రూ దిస్ కాంపిటీషన్, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ వస్తారనమాట. ఆ బేసింగ్ సెలక్షన్స్లో వాళ్ళు కనుక సెలెక్ట్ అయిపోతే ఆ రోల్కి మిమ్మల్ని తీసుకోవడం అనేది ఆ సైడ్కి పెడతారు వాళ్ళు. మీన్స్ మీ ప్రొఫైల్ సేవ్ చేస్తారా లేదనేది ఇక్కడ పెట్టలేదు. బట్ ఇఫ్ ఎల్స్ యూ హ్యాడ్ సెలెక్టెడ్ ఇట్ వుడ్ బి గుడ్. ఓకే, ఎప్పుడైతే మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళు మిమ్మల్ని మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారా ఇంటర్వ్యూ పర్పస్ కోసం ఏమైనా ఉంటే. అండ్ ఎవరైతే ఫెయిర్గా ఈ ఎగ్జామ్స్లో కానీ కోడింగ్లో కానీ బిట్స్లో కానీ ఫెయిర్గా పార్టిసిపేట్ చేయరో వాళ్ళకి ఫర్దర్ ప్రాసెస్ నుంచి ఎలిమినేట్ చేయడం జరిగిద్ది అన్నారు. వాళ్ళ ప్రొఫైల్స్ని కూడా డిలీట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ వైల్ అటెండింగ్ ద ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివార్డ్స్ వచ్చేసి మెయిన్లీ దీంట్లో 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ అ సమ్మర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ దట్ ఈస్ ఇన్ 2025 ఫ్రమ్ May to June. దీనికి వచ్చేసి ఎవరైతే టాప్ కోడర్స్ ఉంటారో 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్లో ఎవరైతే ఎన్రోల్ అవుతున్నారో, ఇప్పుడు 2 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అనుకున్నాం కదా, 2025 and 2026. దానిలో 2026 బ్యాచ్లో టాప్ కోడర్స్ ఉన్న వాళ్ళకి సమ్మర్ ఇంటర్న్షిప్ విత్ మంత్లీ స్టైపెండ్ ఆఫ్ 1.1 to 1.1 lakhs వరకు ఉండొచ్చు అన్నారు. అది కూడా బెంగళూరు అండ్ చెన్నైలో. నాట్ ఓన్లీ దట్, మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైతే సిటీ ఉందో బెంగళూరు ఆర్ చెన్నై, అక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్ యాజ్ స్టార్టింగ్ 2 weeks ఇనీషియల్ అకామిడేషన్ ఉంటుందో ఆ సిటీస్లో, అదేవిధంగా అఫీషియల్ ఫెసిలిటీస్, ఆఫీస్ ఫెసిలిటీస్ అండ్ బెనిఫిట్స్ అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటామన్నారు.
And next, going into another perk, that is a software engineering full-time opportunities for 2025. And from the 2025 graduating batches కి అయితే ఏకంగా ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూసే ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. అండ్ దాని యొక్క మంత్ ఆ శాలరీ చూసినట్టయితే 18 to 21 lakhs అన్నారు, విత్ 2 to 3.5 lakhs జాయినింగ్ బోనస్. జాయిన్ అయ్యేటప్పటికే అంత బోనస్ ఇస్తున్నారు. అండ్ స్టాక్ గ్రాంట్స్ అప్ టు 2.5 lakhs. అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద సెకండ్ ఇయర్స్ టు. అండ్ మీకు ఎవరైనా సెకండ్ ఇయర్స్ చేస్తే కన్ఫామ్గా తెలిస్తే కన్ఫామ్గా ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. దిస్ వుడ్ బి అ గ్రేట్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అండ్ సేమ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎవరికైతే 2026 వాళ్ళకి ఉందో సేమ్ ఆపర్చునిటీస్, అంటే ఎయిర్ ఎక్స్పెన్సెస్, ఎయిర్ ఫేర్ అంటే నథింగ్ బట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఇనిషియల్ అకామిడేషన్స్ ఫస్ట్ 2 weeks అవన్నీ కూడా ఇక్కడ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేమ్ థింగ్. అండ్ ఇక్కడ వాళ్ళు అదర్ 2 notes మెన్షన్ చేయడం జరిగింది. దీనికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. అండ్ సెకండ్, ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశాను, బేస్డ్ ఆన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ కోర్స్ ప్రకారం వాళ్ళని ఓపెన్ పొజిషన్స్ ఉన్న దాని ప్రకారం వాళ్ళకి ఇంటర్వ్యూ బేసిస్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆన్ గోయింగ్ ఇన్ టు ద 3 levels, ఫస్ట్ వన్ ఇందాక చెప్పాను MCQ ఛాలెంజ్, అది వచ్చేసి 3rd March ఉంది. అండ్ రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ వచ్చేసి విత్ ఇన్ ద 16 daysలో అయిపోతుంది మనకి రిజిస్ట్రేషన్. 3rd March కనుక చూసుకుంటే అంటే 17 days లెఫ్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. దట్ ఈస్ టుడే వీడియో చేస్తున్న రోజుకి ఇది 14th కాబట్టి నియర్లీ 17 days. ఎస్ 17 days ఉంది. సో ఈ 17 daysలో మనం కనీసం MCQలో మనం మ్యాక్స్గా స్కోర్ చేయగలిగితే ఇట్ వుడ్ బి ద బెటర్ వన్. అది వచ్చేసి దాని సిలబస్ సి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్, మెషిన్ లెర్నింగ్, జావా, DBMS, ఆబ్జెక్ట్ మీన్స్ oops కాన్సెప్ట్స్ అలాంగ్ విత్ సమ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఆర్ ద సిలబస్ ఫర్ దిస్ MCQ ఛాలెంజ్. అండ్ కోడింగ్ ఛాలెంజ్లో వచ్చేసి ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాము 2 problems, 90 minutes ఉంటుంది, ఈచ్ 100 marks, ప్రైవేట్ అండ్ పబ్లిక్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. అండ్ దీనికి ఈ రెండింటి నుంచి వచ్చిన క్యుములేటివ్ స్కోర్ని బేస్ చేసుకొని మనం ఫైనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ డోంట్ బి లేట్ ఫర్ దిస్ రిజిస్ట్రేషన్. దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి మనం ఫస్ట్ అన్స్టాప్కి అకౌంట్కి నేను ఆల్రెడీ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ద ఫస్ట్ కామెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఆ లింక్ వెళ్ళండి, అన్స్టాప్ ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ మీరు ఒకవేళ అన్స్టాప్ అకౌంట్ లేకపోతే దానికి రిజిస్టర్ అయ్యి ఆర్ సైన్ ఇన్ అయిన తర్వాత మీరు నేను ఇచ్చిన లింక్ని మళ్ళీ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ అని నొక్కగానే మీ డీటెయిల్స్ అడుగుతుంది, మీ స్టార్టింగ్ నేమ్, లాస్ట్ నేమ్, మీ గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్, మీ కాలేజ్ యాజ్ వెల్ యాజ్ మీ CGPAs ఇవన్నీ అది అడుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మేబీ యువర్ ఫేస్ వెరిఫికేషన్ కూడా అది అడిగే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఇక్కడ మనము విత్ ఇన్ అ కెమెరా దాని దగ్గర రాయొచ్చు అనమాట. సో డెస్క్టాప్ ల్యాప్టాప్ మ్యాండేటరీ అన్నారు ఈ ఛాలెంజెస్కి. సో there might be a high possibility to ask a profile verification too. So be ready for all of them. And while registration to this process and as soon as possible register for this program. Hope you all like this video. If you like this video, please like, share and subscribe to this channel. And this is up to now.